మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. అందరు చదువు. 14వ వచనం, 14-15. 14-15 అందరు చదువు. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి చదవాల ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలినగా అగ్నిలోను నీళ్ళను తరచుగా పడుచున్నాడు. చాలు చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల మా పరలోకపు తండ్రి, ఈ కుమారుని విషయం మేము ఎదుటకున్న మరి నువ్వు చేసిన అద్భుతం కొరకై మీకు వందనాలు. దర్శించి ఎలా చెప్పాలో దైవిక జ్ఞానం ఇవ్వండి, కృపనివ్వండి. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి. ఇదే అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది మాట. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయిన ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి కదండి, తల్లా తండ్రా చెప్పండి? తండ్రి. ఎట్లా అడుగుతున్నాడు? ఒకడు వచ్చాడంట, తండ్రి వచ్చి తన కుమారుని విషయం ఎట్లా అడుగుతున్నాడంట? అందరూ ఒక మాట చెప్పండి. మోకాళ్ళుని చెప్పండి. మోకాళ్ళుని తన కుమారుని తోడుకొని వచ్చాడు, తన కొడుకుని తీసుకొని వచ్చాడు. తీసుకొని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వానికి జబ్బు ఉంది. ఏం జబ్బు? చాలా విచిత్రమైన జబ్బు. మత్తయి ఒకగా రాశాడు, మార్కు వేరుగా రాశాడు, లూకా వేరుగా రాశాడు. అందరూ చెప్పండి, వానిని పలకండి. ఏం జబ్బు తెలుసా? అందరూ పలకండి. మూగదైన చెవిటి దయ్యం. చెప్పండి, ఏం దయ్యం అంటే వాంది? మూగదైన చెవిటి దయ్యం. అందరు చెప్పండి, ఏం దయ్యం అంట? మూగదైన చెవిటి. ఇంకేంది? వాడు నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుచున్నాడంట. నీళ్ళల్లో పడుతుందంట, అగ్నిలో పడుతుంది. ఇంకో చోట రాయబడింది, వాని నాశనము చేయవలని పడేస్తుందంట. ఇంక కింద రాయబడింది ఇంకో చోట పలకండి, అది వానిని విలవిలలాడించి వదిలిపోయిందంట. ఎట్లా ఆడించిందంట? విలవిలలాడించ. కింద రాసిపడింది, వాళ్ళు చుట్టూ జనులంట వాడు చచ్చిపోయాడని అంట. చచ్చిపోయేంతగా విలువిల్లాడిచ్చింది. ఇప్పుడు ఈ చిన్నవాడు అక్కడ రాయబడి చిన్నవాడు అంటే ఏమాడు? చిన్నవాడు. రకరకాల దయ్యాలు ఉన్నాయి. యవ్వనస్తులు ముఖ్యంగా మనము మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నామో నాకు అర్థం కావట్లేదు, కానీ బహు జాగ్రత్తగా పెంచాల, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే దయ్యములు కాచుకొని ఉన్నాయి. మా మందిరికి ఒక ఆమె వచ్చేది, ఒక పాప. అమ్మాయిని ఇక్కడ కాదు, వరంగల్ ఉన్నప్పుడు అంటే ఇట్లా చెప్తాను అనుకోకండి, నిజమే చెప్తాను. ఒక మందిరికి ప్లంబర్ వచ్చేవాడు, ప్లంబర్. అమ్మాయి బీఎస్సీ నర్స్ చదవడానికని హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళ అమ్మాయిని బీఎస్సీ నర్స్కి హైదరాబాద్లో వదిలారు. వదిలితే ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయి పక్కన బెడ్ పడుకున్నారు. ఆ అమ్మాయి రాత్రి ఈ అమ్మాయి మీద కాలేసి పడుకుందంట. పక్కనున్న అమ్మాయి ఈ అమ్మాయి మీద ఏమేసిందంట? కాలేసి వారు పడుకుంది. పొద్దునేసరికి ఈ అమ్మాయికి విచిత్రంగా చేస్తుంది. మన దేవుని మందిరికి వచ్చి ఆ ప్లంబర్ కూతురు అంత భయంకరంగా చేసిందంట. సరే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు, తీసుకొని ఇంటికి పోకుండా చక్కగా మందిరం తీసుకొచ్చారు. ఆ రోజు నేను ఉన్నాను, ఫోన్ చేశాను, మా పాపని తెస్తున్నాను. సరే తీసుకురాను. మీరు నంబర్ చెప్తే గేటు లోపలికి రానిట్ల అమ్మాయి. అది ఆటో డ్రైవరు, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అందరూ పట్టుకుంటూ కూడా అందరిని తెలుసుకొని పోతుంది. కింద వాళ్ళు పరిగెత్తిపోయారు, ఆమె పరిగెత్తిపోయి మళ్ళీ పట్టుకొని వచ్చారు. పట్టుకొని వస్తే పట్టుకొని వచ్చినా మళ్ళీ విలువిల్లాడిస్తుంది గేట్లోకి రాని. నేను బయటకు వచ్చి ఆ గేటు బయటే ప్రార్థన చేసి ఎందుకు తెచ్చారు ఇక్కడ నన్ను కనుక్కో. ఎంత గందరగోళం చేసిందో పోనీ ఆ గేట్లో నుంచి లోపల తీసుకొచ్చాం పట్టుకొని బలవంతంగా. వచ్చిన తర్వాత మందిరంలోకి రావట్లేదు, ఎంతో కష్టంగా తెచ్చిన తర్వాత ప్రార్థన చేయంగా దయ్యం పోయింది. నేను చెప్పేది ఏంటంటే, హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యుల పిల్లలు లేకుంటే లోకానుసారమైన ఒక అమ్మాయి, ఒక క్లాస్మేట్ అంటే, ఈ అమ్మాయి క్లాస్మేట్, అమ్మాయి పేరు వద్దులే కానీ, అమ్మాయి మన మందిరంకి వచ్చే అమ్మాయిని 20-30 సార్లు పెన్తో పొడిచిందంట.
అమ్మాయి చూపిస్తుంది, అన్న చూడు డాడీ, చూడు సార్ నన్ను ఎట్లా పొడిచింది, ఎంత రక్తాలు గారెట్లా పొడిచింది. మనకు తెలియదు కానీ ఎన్నో రకాలు, ప్రతిరోజు రక్తం చూసేదండి అమ్మాయి రక్తం. ఎన్ని రకాలు, చిన్నపిల్లలైనా యవనస్తులైనా మన పిల్లల్ని ఆడుకునే వదిలేస్తే కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. నిన్న ఒక సిస్టర్ చెప్తాంది, వాళ్ళ పిల్లల్ని అన్యుల దగ్గర వదిలేస్తారంట. అన్యుల అలవాట్లని ఇంటికి వచ్చాడు వాడు, అన్యుల పద్ధతి, అన్యుల మాటలే, అన్యుల ఆలోచనలు. జాగ్రత్త. ఇక్కడ చిన్నవాడు ఉన్నాడు, ఈ తండ్రి వాడిని యేసు ప్రభు దగ్గర తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? ఆ చిన్నవాడిని అక్కడ రాయబడింది, లుకా బాగా రాస్తాడు, వాడు ఆ బాల్యము నుండి వాడిని చంపాలని చూస్తుందంట. ఎక్కడుంది అన్నమాట అండి? లుకా సువార్తలో ఎప్పుడు బాల్యము నుండి వాడిని చూడండి, అందరు చదువుకుందాం. అందరు లుకా సువార్త 9వ అధ్యాయం చదవండి. లుకా సువార్త 9వ అధ్యాయం అందరు చదువుకు, వాడే వీడు ఇక్కడ. అందరు చదువుకుందాం. 38వ వచనం నుంచి, ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకు, వాడు నాకు ఒక్కడే కుమారుడు ఉందన్నమాట. లుకా 9:38, వాడు నాకు చెప్పండి, వాడు నాకు ఒక్కడే కుమారుడు, ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టిన చదవండి మీరు, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారినట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. ఏం చేస్తుందంట? వదలకుండును. ఇప్పుడు మళ్ళీ 42 చదువుకుందాం. వాడు వచ్చుచుండగా దయ్యం వారిని పడద్రోసి విలవిలలాడించను, ఆ అపిత్రాత్మను గద్దించి బాలను ఆయన స్వస్థపరచు. మార్కు రాస్తాడు దీని గురించి. మార్కు ఒక్కసారి మార్కు 9, థ్యాంక్ యూ, మార్కు 9:22 అందరూ చదువుకుందాం. మార్కు 9:22 ఇదే కథ 3 సార్లు ఉంది అధ్యాయంలో. అందరు 21 చదవండి. 21 చాలా మార్కు 9:21 అందరు చదవాలా. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి ఈ దయ్యము చదవండి, బాల్యం నుండి ఎప్పుడు చదవండి, అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోసెను, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు చదవాలి. వెంటనే ఆ చదవండి 24, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండి కూడా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు. జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకొని, ఇక్కడ ఒక మాట ఉంటుంది 25వ వచనం, అంత జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపబోదానికి ఆజ్ఞాపించని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను కనుక అనేకులు వాడు చనిపోయిననిరి. ఆ అంశం ఏంటంటే, ఈ చిన్నవాడిని ఆ దయ్యం ఎప్పటి నుంచి సతాయిస్తుందంట? చూడండి, జాగ్రత్త తినండి ప్లీజ్. ఆ చిన్నవాడిని ఆ దయ్యం ఎప్పటి నుంచి హింసిస్తోంది? బాల్యము నుండి. ఎలాంటి దయ్యం అది? విలవిలలాడించే దయ్యం. రెండోది, వాడిని నాశనము చేయవలనని, ప్లీజ్ కొంచెం నిద్రపోకండి, చెప్పండి, విలవిలలాడించే దయ్యము, పలకండి ప్లీజ్. విలవిలలాడించే దయ్యము, నాశనము చేయవలనని చూస్తున్న దయ్యము, అగ్నిలోనూ నీళ్ళలోనూ పడవేసే దయ్యము, ఇంకా బాల్యము నుండి హింసిస్తున్న దయ్యము, ఇంకా మూగదైన చెవిటి దయ్యము. చెప్పండి, చెవిటి దయ్యం. మళ్ళొకసారి చెప్దామా ప్లీజ్? 1 2 3 విలవిలలాడించే దయ్యం, నాశనము చేయవలని చూస్తున్న దయ్యం, 3 బాల్యం నుండి హింసిస్తున్న దయ్యం, 3 4 అగ్నిలోను నీళ్ళలోనూ పడవేసే దయ్యం, 5 మూగదైన చెవిటి దయ్యం, 6 బాల్యం నుండి బాధిస్తున్న దయ్యం, చనిపోయేనని చెప్పిరి. అంటే చచ్చిపోయేంత. ఇంకొంచెం మత్తయి బాగా రాశాడు, చాంద్రరోగం అంట. దీని పేరేం పేరు? చాంద్రరోగం అంట.
మనం ఫిట్స్ పడతాయి. చాలామంది నేను ఒక చోట సేవ చేసి ఓ అబ్బాయి ఉండేవాడు, అబ్బాయి పేరు మధు. మందిరంలో వాక్యం చెప్తున్నాడు, మందిరంకి వస్తాడు, వాక్యం కొంచెం నేను రిధంలో చెప్తానే వెంటనే దయ్యం వస్తుంది, నురుగు కార్చుకుని కింద పడిపోతాడు. అందరూ ఫిట్స్ అనుకుంటారు. ఫిట్స్ కాదురా స్వామి, అది దయ్యం అని చెప్పి. జాగ్రత్త, మీ పిల్లల్ని ఇంత కూనల పాటించే పట్టుకోండి. ఎంత కూనలు? చిన్న ఒక్క బూతు మాట వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ దయ్యము లోపలికి. ఆడపిల్లలైనా సరే, ఆడపిల్లలు మీ అమ్మ చాలామంది తల్లులు నాకు చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి మమ్మల్ని కొడతాది సార్, మా అమ్మాయి మమ్మల్ని కొడతాది సార్. మీరు ఎంతమంది కొడతారు మీ అమ్మల్ని? చెయ్యి ఎత్తండి. అమ్మని కొట్టే కూతుర్లు, అమ్మని కొట్టే కూతురు చాలామంది ఉన్నారు. తండ్రిని కొట్టే కూతురు కూడా చాలామంది ఉన్నారు. తండ్రిని కొట్టే కొడుకులు కూడా చాలామంది లేరండి, ఉన్నారు. ఇదన్నీ అర్థమైందంటే దయ్యం యొక్క లక్షణాలు ఇవి. అది రాయబడింది, వదలకుండాను, వదిలినట్లే ఉంటుంది, మళ్ళీ వదలదు. నేను చిలకలూరుపేటకు ఒకసారి సువార్త పోయినా పరిచర్యకు పోతే, నేను ఒకరు వచ్చి బ్రదర్ మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయమని అంటే, నేను ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగానే ఒక లేడీ బుస్ అనింది. ఏందబ్బా బుస్ అంటుంది అనుకున్నా. ఇది బస్సు కాదు బుస్ అంటుంది, బుస్ అనింది అని ఇట్లా నేను చూస్తూ ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను. ఇట్లా చేతులు పైకెత్తింది, పడగెత్తింది, ఇంకా మోకాల మీదకి వచ్చింది, ఆడుతుంది, ఇంకా ఆగట్లేదు. నేను ప్రార్థన అయిపోతానే మళ్ళీ కింద కూర్చుంది, బుస్ అని కింద కూర్చుంది. అప్పుడు వాళ్ళ కూతురు అంటుంది వాళ్ళ అవ్వతో, డాడీ అంత చెప్పండి, డాడీ ఇది మన దయ్యమే. ఏం దయ్యమంట? నేను అన్నాను అమ్మాయిని పిలిచి, ఏం దయ్యం అమ్మ ఇదంటే, మా దయ్యమే సార్ అనేది. ఏం దయ్యం అంటే, ఇది నాకు కూడా పడుతుంది సార్ అనింది. తర్వాత మా అవ్వకు కూడా పడుతుంది అని చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే అందరికి పడుతుందంట, మార్చి పడుతుందంట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళలోకి వచ్చిందని ఏంది. అప్పుడు ఆమంటుంది, సార్ ఇది మా ఇలవేలుపు, మా దేవత, ఇది మా ఇలవేలుపు, మా దేవత. కాబట్టి చాలామంది వాళ్ళ దేవత అనే భ్రమలో వాళ్ళు సాగిపోతున్నారు. మాకు దేవతలు ఉన్నారు, మాకు ఇలవేలు, మాకు మేము దానికి మా తాతలు ముత్తాతలు కాటించి మా ఇంట్లోనే ఉంటుంది అది అంటదామె. సియోను గీతాలో ఒక పాట ఉంది, దేవాలయ విగ్రహముల్ దేవతలు 1000 లక్షలు, దేవాలయ విగ్రహముల్ దేవతలు 1000 లక్షలు. అందుకే ఆ పాట అంటే లోకంలో దేవతలు దేవాలయాలు 1000 లక్షలు ఉన్నాయంట. ఎన్ని లక్షలు? 1000 లక్షలు. అయితే యేసుప్రభు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. అందరు చెప్పండి, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఏం మాట అండి! ఆయన దగ్గరికి తీసుకురాలి మన పిల్లలు. మన చిన్నతనమునే మన బిడ్డల్ని దేవుని చేతులు పెట్టాల. చేతులు కాలినాక, నీ కొడుకు సిగరెట్ తాగినాక, నీ కొడుకు నిన్న ఒక పెళ్లి సంబంధం మాట్లాడుతా అంటే, అబ్బాయి యుఎస్లో ఉంటాడు, మాకు యుఎస్ సంబంధం వద్దంటారు. ఏందన్న అబ్బాయి యుఎస్లో వద్దు బ్రదర్, అమెరికా సంబంధం వద్దు. ఏంటంటే ఆడంతా డ్రగ్స్ కదా బ్రదర్ అన్నాడు. అమెరికా డ్రగ్స్తో నిండిపోతుంది, లండన్ డ్రగ్స్తో నిండిపోతుంది, ఆస్ట్రేలియా డ్రగ్స్తో నిండిపోతుంది. ఒక సేవకుడు తన కొడుకుని చదివించడానికి అమెరికా పంపిస్తే ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వాళ్ళకి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి రోడ్ల మీద పిచ్చోన్లాగా తిరుగుతాడు, అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళమని. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు కొడుకు. ఎంఎస్కని పంపిస్తే డ్రగ్స్కి అలవాటు పడి డబ్బు ఫుల్ విస్తారము. ఈయన ఎవరో తెలుసా? ఆ తండ్రి, ఆయన స్పెషల్ స్పీకర్. ఎవరు? స్పెషల్ స్పీకర్. ఇంకొక ఆయన ఎంఎస్ చదివే కానీ అమెరికా వెళ్ళాడు. దేనికి? బైబిల్ కాలేజ్ ఎంఎస్ అంట. ఏంది? బైబిల్ కాలేజ్ మీద ఎంఎస్. అక్కడికి వెళ్ళి చదివింది బైబిలే, అన్ని డ్రగ్స్ నేర్చుకున్నాడు, మొత్తం నేర్చుకున్నాడు. ఒకటి కాదు, మీ పిల్లల్ని మీరు చిన్నతనంనే, ఇప్పుడు గద్వాళ్ళకు కూడా డ్రగ్స్ వచ్చినాయి, మీకు తెలుసో లేదో? గద్వాళ్ళకు కూడా ఏమొచ్చినాయి? డ్రగ్స్ వచ్చినాయి, సిగరెట్లు వచ్చినాయి, మందు వచ్చింది, చెడుతనం వచ్చింది, పాపం వచ్చింది, లవ్ అఫైర్స్ వచ్చినాయి, వ్యభిచార క్రియలు వచ్చేసినాయి. మీ పిల్లలు అది నాశనము చేయవాలని ఎప్పటి నుంచి అంట? నా మాట దేవుని మాట అండి, బాల్యము నుండి అది నాశనం చేస్తూ చూస్తుంది. మీ పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటారు మీకు నాకు తెలియదు. చదువు రాకున్నా చాలా కష్టం, ఆత్మీయత లేకున్నా చాలా కష్టం, భక్తి లేకున్నా చాలా కష్టం.
చాలా ఇంగ్లీష్లో యాక్యురేట్. అందరూ చెప్పండి. టైం ఎంత అంటే 1:25 అట్లా యాక్యురేట్గా దేవుని మార్గం నుంచి కొంచెం ఇటుపోద్దు, కొంచెం అటుపోద్దు. 1 డిగ్రీ కూడా మీ పిల్లలు ఆత్మీయంగా చెడిపోకుండా చూసుకోవద్దు మనకు. లేదంటే దుష్టుడు వాడిని ఎత్తుకొని పోతాడు. చదవండి ఒక మాట. ఈ మాట చదువుకుందాం. ఆమోస్ గ్రంథం అనుకుంటా. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. అందరు చదవాల. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం చదవాలా ప్లీజ్. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం అందరు చదవాలా. బాకా నీ నోటను ఉంచి ఊదుము. బాకా నీ చదవని. హోషేయ 8:1 748 పేజీ 748. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్లు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపు. జాగ్రత్త. నీవైనా నేనైనా దేవుని మార్గమును విడిచినామంటే పక్షిరాజు వచ్చినట్టుగా శత్రువు వచ్చి నీ మందిరంలోనే వాలింది, నీ ఇంట్లో వాళ్ళదా? చెప్పండి. మందిరానికి శత్రువు వస్తే ఎక్కడికి వచ్చింది? పక్షిరాజు వాలినట్లుగా మందిరంలోకి శత్రువు వచ్చాడంట. మన ఇంట్లోకి రాదా దయ్యము? ఇంట్లో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు. చాలామంది విశ్వాసులు ఒకసారి ఇంటికి పోయినా మన ఎప్పుడైనా విశ్వాసి మందిరం ఇస్తాడు. వాళ్ళ ఇంటికి బావ వచ్చాడంట. బావ వచ్చి వాళ్ళ ఇంట్లో సీరియడ్ దాతాడు. వాళ్ళ బావ అంట ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాడు? విశ్వాసి ఇంట్లోకి వచ్చే విశ్వాసి ఇంట్లో అన్ని వచ్చి ఏం చేస్తున్నాడు? సీరియడ్. అంటే ఏమొచ్చింది? ఇంట్లోకి దయ్యం వచ్చింది. ఒక విశ్వాసి ఇంట్లో ప్రతిష్ట చేశాడు. ప్రతిష్ట చేసి ప్రతిష్ట చేసింది నేనే. అన్ని రూములకి వెళ్ళి బాగా ఎంత ప్రార్థన చేశాను. ఓ పెట్రోల్ డబ్బా ఇంత నూనె డబ్బా అంతా పోసినంత చేసిన ప్రార్థన చేసిన. భోజనాలు పెట్టాడు. ఈ రూమ్లో మాకు భోజనాలు పెట్టాడు. ఆ రూమ్లో ఫ్రెండ్స్కి అంట. ఏమి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే సరే ఫ్రెండ్ వాసన వచ్చేసి శబ్దాలు వస్తున్నాయి. నేను డోర్ తీసా. నేను కావాలని పోయినా. నేను సామాన్యుని గెలుక్కునేటోడిని. ఒక డోర్ తీస్తానే అంది సీసాలే. హెబ్రోనే సీసాలు. ఇంటి ప్రతిష్ట రోజు సీసాలు తెప్పించి మందిరం విశ్వాసి ఇంట్లోనే. నీకు అవసరం అలాంటి ఫ్రెండ్స్? పెళ్ళిళ్ళు అంటారు, ఫంక్షన్లు అంటారు, వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి సీసాలు తెస్తారు. ఈ పల్లెలో ఎక్కువ, ఈ పల్లె ఊళ్ళలో ఎక్కువ ఇది. పెళ్ళి అంటే మొత్తం సీసాల వ్యాపారం ఉంటుంది ఇళ్ళల్లో. అలాంటి వాళ్ళు మనకెందుకండి? ఆ బంధువులు మనకెందుకు? ఒక పాపాత్ముడు అనేకమైన మంచివారిని చెడగొడతాను బైబిల్ రాయబడింది. ఒక్క పాపాత్ముడు. ఎంతమంది? చదవండి. ప్రసంగి గ్రంథం. చదవండి. ప్రసంగి 9వ అధ్యాయం 18వ వచనం. 9:18. ప్రసంగి 9:18 చదవండి. చివరి యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను మళ్ళీ చదవండి. అదొక్కటి. ఎంతమంది పాపాత్ములు? ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపు. ఒక్కడే ఉంటాడు. ఇంటికి ఒకడు ఉంటాడు. జాగ్రత్త. మీ ఇంట్లో ఎవడు ఆత్మీయంగా కొంచెం తేడా ఉన్నా అంత నువ్వు ఈరోజు నరకానికి పోతావు. చాలా గుర్తుపెట్టుకో. బ్యాప్టిజం లేదు, నీకు బ్యాప్టిజం లేదు. జాగ్రత్త. ఈ రాత్రి యేసుప్రభు వస్తే నువ్వు 2వ అగ్నిగుండం పోగానే చీకటి పుట్లు. రక్షణ ఉంది. ఒకవేళ రక్షణ ఇంకా బ్యాప్టిజం తీసుకోలే. రక్షణ ఉంది కానీ బ్యాప్టిజం తీసుకోడు. అట్లా వస్తాడు పోతాడు. పాత దయ్యం అది. ఏం దయ్యం? ఇవి కొత్త దయ్యాలు. ఇవేం దయ్యాలు? పాత దయ్యం. వస్తావు పోతావు. బాప్టిజం లేదు. ఎంతకాలమైన బ్యాప్టిజం లేకుండా ఊరేగుతావు నువ్వు. పాత దయ్యాలు. పాత దయ్యం అంటే అర్థం ఏంటంటే ఆ పాపపు పిశాచిని వదిలిపెట్టడం వాళ్ళకి చెప్పండి ఇష్టం లేదు. ఇంట్లో ఒక శవం పెట్టుకుని పండుకో, తప్పు లేదు. రక్షణ లేకుండా ఉంటే దురాత్మలు వచ్చి ఇంట్లో పండుకుంటాయి. రక్షణ లేనోడు వచ్చి ఇంట్లో. ఓసారి ఏమైందంటే నేను నా మిస్సెస్ ఇంటికి పోయినాం. విశ్వాసి కాదులేండి ఆయన. ఇంటికి పోయినాం. మేము పడుకున్నాం. అర్ధరాత్రి ఒక పెద్ద ఆకారం అంటే వచ్చి అని చెప్పదు, మీరు బాగా ఫీల్ అవుతారు. వచ్చి గొంతు పిస్తుంది. క్షణంగా లేచి కూర్చున్నా. ఏందబ్బా ఇంట్లో ఏమిటి? ఇంట్లో ఏమైందని అంటే అప్పుడు ఆమె అనింది, ఏం బ్రదర్ ఇంట్లో ఏముందన్న? ఏం లేదు బ్రదర్ అన్నాడు. ఎవరు వచ్చి గొంతు పిసికారు నాకు? ఏం లేదు నిద్రలో అన్నాడు. మళ్ళీ పండుకున్నా.
మళ్ళీ వచ్చింది, మళ్ళీ చిరుచు కూర్చుంది, మళ్ళీ విసుకుతుంది గొంతు. లేచి ఇంట్లో దురాత్మ ఉంది అని చెప్పిన. ఇంట్లో ఏముంది? దురాత్మ. ఆ రాత్రి బస్సు ఎక్కేసి మేము మా దగ్గర వచ్చేసి ఇంటికి. లేట్ అయినా పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే, అన్యుల ఇండ్లకు కూడా మనం ఎక్కువగా పోవడానికి చెప్పండి. పోయినా ఆ ఇంట్లో రాత్రికి స్టే. ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఏ దురాత్మ ఉంటుందో, ఏ పాతదయం ఉంటుందో అది నీ ఇంటి వస్తుంది. మన ఇంట్లోకి వచ్చే బంధువులైనా సరే వాళ్ళ తేడా ఉందే వాళ్ళని పిలవాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. వాళ్ళతో సహవాసమే వద్దు మనకు. అన్యజనుల సహవాసం వాళ్ళకి ఊరైందంట. ఏమైంది? ఊరైంది. ఈ తండ్రి తన కొడుకుని ఆఖరికి యేసుప్రభు కాళ్ళు పట్టుకుని, ఎక్కడ ఏందని యేసుప్రభు ఉందన్నమాట, ఆయన కాళ్ళు పట్టుకొని. ఏం మాట అండి ఇది? యేసుప్రభు కాళ్ళు పట్టుకున్నాడంట. ఇంకో చోటు ఉంది, ఏడ్చాడట, కన్నీళ్ళు విడిచాడట. కాళ్ళు పట్టుకొని ఏడ్చి, నా కుమారుడు, వాడికి ఎన్ని రకాల దయ్యాలు విలవిల్లాడిస్తోంది, అగ్నిలో పడేస్తోంది, నీళ్ళలో పడేస్తోంది. తర్వాత అది మూగదైన చెవిటి దయ్యము, అది బాల్యం నుండి పడుతోంది. వాడిని చంపవలని, నాశనం చేయవలనేది చూస్తుంది. అది చాంద్ర రోగము. కొంత నీళ్ళ దగ్గరకు పోతానే దయ్యం వస్తుంది, తెలిసలేదో. నీళ్ళు చూస్తేనే ఫిట్స్ వస్తాయి. నీళ్ళు వస్తే ఏమొస్తాయండి చెప్పండి? నీళ్ళు చూస్తేనే ఫిట్స్ వస్తాయి, నీళ్ళు దిగుతానే. అదొక దురాత్మ. కాబట్టి మనము చివరి దినాల్లో ఉన్నాం. మందిరంకి వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ గుళ్ళోకి వచ్చినంత మాత్రం భక్తులు అనుకునేరు మీరు. మనం చివరి దినాల్లో ఉన్నాము. మన పిల్లల విషయం మనం బహు జాగ్రత్త. ఆడపిల్లైనా సరే కూతురుల కొరకు అడగలేదండి తల్లులు. ఇప్పుడు ఒక కూతురు ఏం ఒక తల్లి ఒక్కడ చెప్పేసి ముగించే టైం అయిపోయింది మనకు. సాయంత్రం రండి, ఇంకా కొంచెం చాలా విషయాలు. మత్తయి సువార్త 15 ఇది చెప్పేసి ముగిస్తాను. ఇది చాలా బాగుంటుంది, అందరు చదువుకుందాం. మత్తయి సువార్త 15 చదవండి. 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళగా, మత్తయి 15:21. ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుని కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు. చాలు. ఈమెకేం పట్టి, ఈమె కూతురికి ఏం పట్టిందంట? ఆడకూతురికి. తల్లి అడుక్కుంటుంది. బైబిల్ అంతా ఇవే ఉన్నాయి. బైబిల్ అంతా దయ్యం పట్టిన కూతురు, దయ్యం పట్టిన కొడుకు, దయ్యం పట్టిన కూతురు, దయ్యం పట్టిన కొడుకు. కొన్నిసార్లు భర్తలకు దయ్యం పడుతుంది. కొందరు భర్తలు భార్యలు కొడతా ఉంటారు. ఆ కొడుతున్నాడు, చెయ్యెత్తాడు అంటే, నేను ఒకసారి ఇంటికి వెళ్తే అన్నను చెల్లె కొడుతుంది, చెల్లెలు అన్నను కొడుతుంది. నేను అన్నాను, అమ్మాయి, నువ్వు ఈరోజు మీ అన్న మీద చెయ్యెత్తి కొట్టేది నేర్చుకున్నావు, రేపొద్దున మీ ఆయన్ని కొడతావు, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పిన. వానికి చెప్పిన, ఈరోజు నువ్వు మీ చెల్లెని కొట్టేది నేర్చుకున్నావు, రేపు నీ భార్యను కొడతావు. వాళ్ళ అమ్మ చెప్పిన, ఈరోజు వాడు చెల్లెని కొట్ట, రేపు నిన్ను కొట్టడం గ్యారంటీ ఏంటి? ఇదొక విధమైన చీకటి శక్తులు. మనం దేవుని బిడ్డలంగా 100కి 99 మార్కులు కూడా ఫెయిల్ అయ్యాయి. చెప్పండి, ఎన్ని మార్కులు? చెప్పండి, అందరూ చెప్పండి. ఆత్మీయ జీవితంలో పలకండి. ఆత్మీయ జీవితంలో 100కి 99 మార్కులు కూడా ఫెయిల్ అయ్యాయి. ఎన్ని మార్కులు ఉండాలా? 100 మార్కులు. డిగ్రీ కరెక్ట్గా దేవుని కొరకే 100 99 కాదు, 100 నీతి కోసమైన తపన ఉండాలి. ఏ విధమైన పాపమునకు ఎడమీయకూడదు. దశంభాగం ఒక్కడేళ్ళు దొంగలించకూడదు. ఎన్నేళ్ళు? ఒక్కడే. ఇంతవరకు వదిలేసేయండి. సెప్టెంబర్ దాకా వదిలేసేయండి. అక్టోబర్ నుంచైనా గతం వదిలేసే అవసరం లేదు. ప్రభు నన్ను క్షమించేస్తాడు. నువ్వు ఎక్కువ ఆ దేవుని భాగం దేవునికి ఎందుకు ఇచ్చేదంటే, నువ్వు దీవించబడ్డానికే. చెప్పండి, నీవు దీవించబడ్డానికి, నీ కుటుంబం దీవించబడ్డానికి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా. చాలామంది ఎప్పుడు చూసినా 10 రూపాయల నోటే, ఎప్పుడు చూసినా 10 రూపాయల నోటే. నీ జీవితంలో ఏ రోజు దేవునికి ఇచ్చేది తెలియదు నీకు. ఇంకెంతకాలము అన్ని బైబిల్లో మాట చదవండి. ఇంత మంచి మాట చదవండి. 3వ యోహాను పత్రిక చదవండి. బైబిల్ తీయండి. 3వ యోహాను పత్రిక. కానుకే ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం. జీవితం లేనప్పుడు కానుక రాదు. చదవండి. 3వ యోహాను పత్రిక 1 చివరి అధ్యాయం 2వ వచ్చి అందరు చదవాల. ప్రియుడా
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించు. ఆత్మ వర్ధిల్లితేనే పలకని చివరిగా అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుతా. అందరు చెప్పండి. అందరు ప్రియుడా, మంచి మాట, ప్లీజ్ 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 అందరు పలకండి. ప్లీజ్ ప్రియుడా, ఇలా ఎవరు పలకట్లే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుదువుగాక. ముందు ఎక్కడ వర్ధిల్లాలా? ఆత్మ. చిన్నపిల్లలు కూడా ఆత్మ ఉంటుంది, వాళ్ళని కూడా జాగ్రత్తగా కూర్చోబెట్టాల. అబద్ధం ఆడకూడదు నాన్న, అబద్ధం ఆడకూడదు, ఒక్క అబద్ధం ఆడకూడదు. ఎన్ని అబద్ధాలు? ఒక్క అబద్ధం ఆడకూడదు నాన్న, ఒక్క అబద్ధం ఆడకూడదు నేర్పించాలి మన పిల్లలకి. ఇంక చివరికి ఒక తండ్రి గురించి చెప్పేసి చెప్పనంటే ముగించాలా? వినాలని ఉందా? ఒక్కటి చదవండి. 3వ ఫిలేమోను రాసిన పత్రిక, ఫిలేమోను పత్రిక హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఇక్కడితో 7 అయిపోతే సంపూర్ణమవుతుందని చెప్తున్నా. చదవండి. ఫిలేమోను రాసిన పత్రిక అందరు చదువుకుందాం. ఫిలేమోను రాసిన పత్రిక చదువు. పదవచనం అందరు చదువుకుందాం. నేను చివరి భాగం, నేను కనిన నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొని. మళ్ళీ ఒకసారి చదవండి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. ఇక్కడ ఎవరు కుమారుడు? అందరు చెప్పండి. ఒక కుమారుని కోసం పౌలు వేడుకొనుచున్నాడంట. ఎవరో కుమారుడు? ఒనేసిము అంటే ఎవరు? వానికి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరూ పలకండి. అతడొక నిష్ప్రయోజనమైన వాడు, అతను ఒక దొంగ, అతను ఒక బానిస, అతను ఒక అమ్మబడినవాడు, అతను ఒక శపితమైన జాతి చెందినవాడు. నీగ్రో అంట. ఈజ్ ఎ నీగ్రో. ఇది వీళ్ళేమో వైట్ పీపుల్, దర్ ఇస్ ఎ బ్లాక్ పీపుల్. ఒక నల్ల జాతి వాడు, అమ్మబడినవాడు, బానిసైనవాడు, దాసుడైనవాడు, పారిపోయినవాడు, దొంగ వంటి వాడు, నిష్ప్రయోజనమైన వాడు. ఇలాంటి వాని కోసం పౌలు ఏం చేస్తున్నాడు? నా కుమారుడు అని చెప్పి వాని కొరకు నేను బతిమాలుకుంటాను. పౌలుకి పెళ్ళే కాలేదు, కానీ ఆత్మీయంగా కన్న కుమారుని కోసము బతిమాలుకుంటాడు. ఇతను కుమారు, వీళ్ళందరేమో కన్న కుమారులు. చెప్పండి. కడుపున పుట్టిన కుమారులు, ఇతను వచ్చి ఆత్మీయంగా కన్న కుమారుడు. అక్కడ మన జీవితంలో అలాంటి జీవితము అనేకులను ఆత్మీయంగా కనేటువంటి ఆ కన్న తర్వాత కూడా బాధ్యత. తండ్రి అంటే ఏంటండి? బాధ్యత. చెప్పండి. తండ్రి అంటే ఏంది? బాధ్యత లేని తండ్రి. చెప్పండి, పలకండి అందరూ. బాధ్యత లేని తండ్రి. వానికి ఏం పేరు పెడదాం? బాధ్యత ఉండదు తండ్రికి. అప్పుడు వానికి ఏం పేరు పెడదాం? మాట్లాడకూడదు. చాలామంది బాధ్యత ఉండదు. ఏం బాధ్యత? సాయంత్రం అయితేనే భార్యను పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాల్సింది, అదొక బాధ్యత. ఇంకో బాధ్యత ఏంది? మందిరానికి తీసుకొని వచ్చేది ఒక బాధ్యత. ఒక మాట చెప్తున్నా, తండ్రి ఆలస్యంగా వస్తే తండ్రి చర్చికి ఆలస్యంగా వస్తాడు. మిగతాది మీరు చెప్పండి. తండ్రి చర్చికి ఆలస్యంగా వస్తాడు, కుమారుడు కూడా ఆలస్యం. తండ్రి సంఘ ప్రార్థనకి రాడు, కుమారుడు సంఘం. తండ్రి బైబిల్ స్టడీకి రాడు, బైబిల్ స్టడీ. తండ్రి సువార్తకి రాడు, కుమారుడు. తండ్రి దేవుని భాగం దేవునికి ఇవ్వడు, కుమారుడు కూడా దేవునికి. తండ్రి ఆరాధన చెయ్యడు, కుమారుడు కూడా ఆరాధన చేయడు. నేను ఒకరింటికి పోయాను, ఇద్దరు కొడుకులు వాళ్ళకి. నేను పోతేనే ఆ సిస్టర్ ప్రేమతో పిలిచింది, ఛాయ్ పెట్టి, నేను ఇంకొక బ్రదర్ వెళ్ళాం, ఛాయ్ పెట్టింది. నేను లోపలికి పోతానే ఇద్దరు కొడుకులు ఆమెకు, మేము ఇట్లా పోయినామో లేదో వాళ్ళిద్దరు బయటికి పోయినారు. కొడుకులు బయటికి పోయినారు. ఉండి అరగంట అయింది. వాళ్ళ అమ్మ అనేది, మీరు పోయిన తర్వాత ఒక 15 నిమిషాలు గమనించుకొని వస్తారు బ్రదర్, అప్పటిదాకా రారని చెప్తే ఉండి వెళ్ళిపోయినా. మన ఒకరింటికి పోయినా, ఇంటికి పోతానే వాళ్ళ కొడుకు నేను వస్తానే పిల్లడు అంకురా వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? డోర్ పెట్టేశాడు. ఇంకా మీరు నమ్మరు చెప్తే అరగంట సేపు కూర్చున్నా, నాకు ఆకలి అని చెప్పి అదే పనికి దొంగ ఆకలి. ఇడ్లీలు తెప్పించుకుని ఇడ్లీలు తిన్న వాడు పోయి తెచ్చేదాకా బాత్రూంలో ఉన్నాడు. నేను ఇడ్లీలు మొత్తం తిన్నా, అయినా బాత్రూంలో ఉన్నాడు.
నాకు అడిగి వాడు ఊపిరి ఆడుతుందో లేదు పాపం వాసన పట్టుకోలేక వాడు అల్లాడిపోతాడు కదా. ఇంకో నాన్న అక్కడి నాన్న నువ్వు పోయే వరకు ఇదే గద్వాలోడే నువ్వు పోయిన తర్వాతనే వాడు బాత్రూంలోకి బయటకు వచ్చాడు. ఏమి కొడుకులేండి. దానికి కారణం ఎవరు? తండ్రి. తల్లి కాదు, తండ్రి. తల్లి భయం చాలామందికి ఉండదు, తండ్రి భయం. మీరు చెప్పండి తల్లి భయం అవసరం, తండ్రి భయం అవసరమా? త్వరగా చెప్పండి. తల్లి భయం అవసరమా, తండ్రి భయం అవసరమా? తండ్రి భయం అవసరం. తల్లి రోజు కనిపిస్తుంది, ఎప్పుడూ కనిపిస్తుంది. తల్లి భయం ఉండదు, తండ్రి భయమే. తండ్రి కనుక కుటుంబ ప్రార్థన, సంపాదన 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 సంపాదన. ఎందుకు నీ సంపాదన? సచ్చినాక వల్లగాడలు వేసుకుపోతావా? నీ సమాధి పోతా ఉంటే నీ పాడ మీద చల్లుకుంటావు పైసలు. చల్లుకో, చచ్చిపోయినాక పాడ మీద చల్లుకో పైసలు. ఎవడి కోసం నీ పైసలు? నీ కొడుకు నరకాన్ని తీసిపోతున్నావు, ఎవరి కోసం సంపాదించి పెట్టేది? నీ కొడుకును ఆత్మీయంగా పెంచుకోకుండా. బాధ్యత లేని తండ్రి. ఏం తండ్రి చెప్పండి? బాధ్యత లేని తండ్రి. బాధ్యత లేని తండ్రి యొక్క కుమారులు భ్రష్టులు అవుతారు. తండ్రి బాప్తిజం తీసుకుంటే కొడుకు బాప్తిజం తీసుకుంటాడు. తండ్రి మారు మనసు పొందితే కొడుకు ఖచ్చితంగా మారు మనసు పొందుతాడు. తండ్రి సంఘ ప్రార్థనకు వస్తే కొడుకు వస్తాడు. తండ్రులు 7 రకాల తండ్రులు చెప్పాను. ఆ తండ్రులు నువ్వు ఏ తండ్రో? దావీదు లాంటి తండ్రివా? చేతులు కాలినాక ఆకులు పట్టుకునే తండ్రి. ప్రార్థన చేసుకుందాం.